ముస్లింలు ముసుగు వేసుకొని పండుకునే రోజులల్లా 6 నిండని 6 పిల్లగాడు రోడ్డెక్కి లీడర్ల గుండెలల్లా రైళ్లు పరిగెత్తిస్తుండుల్లా మొన్నటిదాకా జంతర్ మంతర్లు చూసినాం కదా. ఆడ అక్కడికి వచ్చినోళ్ళు రానోళ్ళు ముచ్చట తెలిసినోళ్ళు తెలియనోళ్ళు సుత అచ్చిల్లాడ వెళ్ళి వేసారు. ఇక ఇప్పుడు బీహార్లో అవుతుంది కదా గదే పెద్ద ధర్నా. ఆడ జెన్జీలు కాదుల్లా జెన్ ఆల్ఫా పిల్లగాడు నేను సైతం అనబట్టే. కానీ ముందు సూప్ బగ్గనే ఉంది పో పిల్లగానికి. బీహార్ రాజధాని పాట్నాల కొలువులు లేక నిరుద్యోగుల తిప్పల మీద పేపర్ లీకుల పంచాయతీ మీద స్టూడెంట్స్ అందరూ కలిసి పెద్ద లొల్లి పెడుతుండ్రు. జాతరలోకి చిన్న జెన్ ఆల్ఫా పిల్లగాడు తూకి మైక్ పట్టుకొని లీడర్లను ఉతికారేసినంత పనిచేస్తుండు. వయసు చిన్నదే గాని వాడు మాట్లాడిన మాటలు వింటే పెద్ద పెద్ద తోపులకి దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించేటట్టు ఉంది. మైక్ చేతికి రాగానే పోలీసులు లాఠీలు చులిపిస్తే ఫస్ట్ దెబ్బ మేమే తింటాం, జైలుకు పొమ్మంటే పోతాం, ఆఖరికి తుపాకీ గుండ్లొస్తే సుతా గుండెలకు ఎదురొడ్డుతాం. కానీ గీ నయవంచక సర్కారును మాత్రం వదిలే ప్రసక్తే లేదు, ఊడవీకి అవతల వారేస్తాం అని సింహం పిల్ల లెక్క గర్జించిండు పో. ఆ చిన్నోడి కండల్లో కసి గుండెలో ధైర్యం చూసి ఆడున్న స్టూడెంట్స్ అంతా జై కొట్టక మానేటట్టు లేదు పో. చిన్నోడు అంతటితో ఆగలేదు, మా అన్నల ఫ్యూచర్ ఖరాబ్ చేస్తుండ్రు, చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇస్తలేరు అని అడిగిండు. అరే ఇప్పుడు నీ ఏజ్ కాదర్రా నాయనా, నువ్వెందుకు వచ్చినావంటే ముందు సూపు అంటండు. నాకు రేపు మాపు ఇసోంటి గతి పట్టొచ్చు, అట్లా కావద్దంటే నేను ఇప్పుడు కొట్లాడతా, దేశం గతి మారాలనబట్టే బుడ్డపోరడు. నీ హైటు తగ్గట్టు మాట్లాడరా నాయనా అని పోలీసోళ్ళన్నా సుతైనేది లేదు, జైలుకైనా పోతానబట్టే, ఈడు రేపు మాపు దేశాన్ని మార్చేదట్టే ఉండుపో అని ఆడున్నోళ్ళు అనుకుంటుండ్రట. అయితే ఆడ ప్రొటెస్టు చేస్తున్న లీడర్ సామ్రాట్ చౌదరితోటి కలిపి అసలు బీహార్ సీఎం డిప్యూటీ సీఎంలు వెంటనే రాజీనామా చేయాలంటుండు. గంతేకాదు స్టూడెంట్స్ను కొట్టించిన ఎస్పీ సాబ్ ముందే నిల్చొని ఎవరి ఆర్డర్ తోటి మా అన్నలను కొట్టించినవు అని సూటి పెట్టి అడిగితే ఆఫీసర్ల నోళ్లు పడిపోయినంత పనైంది. కానీ మన సిస్టమ్ దిప్పలు ఎట్లుంటాయో తెలుసు కదా. 6 ఏండ్ల పోరాడు అడిగిన ప్రశ్నలకే లీడర్లు పోలీసులకు ఎక్కడలేని భయం పట్టుకున్నట్టుంది. గందుకే పిల్లగాడిని సుతా వదలకుండా పోలీసులు పట్టుకుని పోలీస్ జీప్ల ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్లిండ్రట. 6 నిండని పోరణ్ణి చూసే సుత భయపడిన లోపల వేస్తారా, మీ బతుకులు గాడిదలు మెయ్యా అని జనం ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే కారాలు మిరియాలు నూరబట్టే. పోరాటానికి వయసు కాదు, గుండెలో ధైర్యం ఉండాలని నిరూపించిన గీ పిల్లగాడి కథ ఎటు దిక్కుపోయి ఎటు ఆగుతుందో చూడాలి మరి.